క్లాస్ పెట్టి దాంతో మనల్ని ఆట ఆడిస్తారు పాప అని వచ్చిండు. వచ్చేసరికి వద్దు ఇక ఆ సంసారమే వద్దు అని మా పప్ప హాస్పిటల్ తీసుకెళ్ళిండు. 10 మందిలో మాట్లాడినాకనే తీసుకెళ్తే లేదు నేను అట్లా చేయొద్దు ఒకసారి అడిగిపోయారు అని అట్లా మంది అంటారు. ఈ ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ అడిగిపిస్తున్నాం మేడం. మస్తు పైసా అంటే పైసా ఖర్చు పెడతానే ఉన్నాము. మళ్ళీ పోయి చూపిస్తే మేడం ఆడ డాక్టర్ ఏమన్నది 5 months పడ్డే అమ్మ, మళ్ళీ నువ్వు ఇబ్బంది అవుతుంది అని అన్నారు. అంటే సరే అని వచ్చేసినాం. అప్పటికి మొత్తం కాళ్ళు ఉబ్బుడు, అది 7 monthsలో అంతా నీరు పట్టింది, దమ్ము వచ్చుడు. అప్పటి నుండి నాకు ఉన్నది మేడం దమ్ము వచ్చుడు. అంటే సరే అని ఇక దాన్ని తోలుకొచ్చి పెట్టంగానే ఏమన్నారు, ఆమె ప్రెగ్నెంట్ ఉంది, నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు. మళ్ళీ నన్ను పర్సనల్గా అడిగిరు మేడం, రేపు అడిగిపిస్తాము 2 రోజులు అడిగిపించారు మేడం. మళ్ళీ రేపు అడిగిపిస్తాము అన్నాక రేపు ఫైసలా అవుతుంది అనే మూమెంట్కు మళ్ళీ 2-3 మళ్ళీ పర్సనల్గా ఏం అడిగిరు, నీకు పెట్టే ఏమైనా ఓపిక ఉన్నదా అంటే ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నాము, ఇంకెక్కడికి పెడతాము, నా తప్పేందో నాకు చూపిర్రు అని మేము పెట్టుకున్నాం. మా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. అప్పటికే మా పప్ప మొత్తం లాస్ అయిపోయాడు. కాంట్రాక్ట్ మా పప్ప ముంబైలో లాస్ అయిపోయాడు. అవి టెన్షన్స్ ఈ టెన్షన్ మా పప్ప కూడా భరించలేకుండా అయిపోయాడు. ఇక పెద్ద మనుషులు నన్ను మాట్లాడుతుర్రు, ఎంతైనా నువ్వు పెద్ద దిక్కు, భర్తకు అట్లా ఇట్లా నువ్వు అన్నిటికీ ఓర్చుకోవాలి, ఏదో నీ భర్తని అనుకొని తప్పు చేసిండు అట్లా ఇట్లా అనుకొని నన్ను అంటుర్రు. ఈడ బతులాడుతుండు. దాన్ని తోలుకొచ్చి నా కాలు మొక్కిపిస్తారు మేడం. అంటే ఏమన్నారు, దానికి తల్లి లేరు, తండ్రి లేడు. తండ్రి అది ఏంటిది చెవులినిపియ్యే మేడం. అప్పుడు నేను చూసినది అయితే గవ్వే మేడం. నాకు ఎమోషనల్గా దెబ్బతీసిరు మేడం. తల్లి లేదు, తండ్రి లేదు. ఈ బాలమని కూడా నాకు తల్లి లేదు, తండ్రి లేరు. నేను ఎటు పోవాలి ఇప్పుడు? నాకు ఇప్పుడు 1 నెల అయితే నాకు డెలివరీ అవుతుంది. నేను ఇప్పుడు ఎటు పోవాలంటే అదంతా నువ్వు అడుగో, వీళ్ళనే అడుక్కో, నాకు అనవసరం. ఇట్లా నేను ఒక దగ్గర ఉంటే గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, ప్రాణాలే పోతాయి. నేను భరించా. నేను ఇప్పుడు కాదు, పెళ్లి కాకముందు నుండి, మ్యారేజ్ కాకముందు నుండి ఇష్టపడి చేసుకున్నదాన్ని నేను. నాకు వద్దు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి. అంటే నీకు దండం పెడతా, నీ కాలు మోక్తా అని అన్నది. అనిపించారు మేడం పెద్ద మనుషులు. మనసులో కూడా ఉండదు, ఒకళ్ళ కింద ఇట్లా ఉండాలి అన్న ఫీలింగ్ ఉండదు తనకు. తిండికి మేడం మొత్తం ఎట్లయిపోయినా అంటే మొత్తం ఇట్లా టీబీ పేషెంట్లు ఉంటారు చూడండి మేడం, అట్లా పోయినా నేను ముంబై వెళ్తే గుర్తుపట్టలేదు. సరే, ఇప్పుడు నీ సమస్య చెప్పేసావమ్మా, మీరు నాకైతే బాగా అర్థమైంది. నీకేం కావాలో చెప్పావు. మీరు చెప్పండి, ఈ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నారు మీరిద్దరు? నా మీద చేస్తా అంటే చేపించుకుంటా మేడం, మంచిగా చేస్తా అంటే. ఇక లేదు ఇక ఇట్లనే 4 రోజులకు ఒకనాడు 5 రోజులకు ఒకనాడు పోలీస్ స్టేషన్ అవి ఇవి కేసులు పెడతా అంటే నేను చేపించుకోను మేడం. ఏం చేస్తావు అంటే ఆమెకు తెలియాలి. మొన్నటి దాకా మంచి నిన్న నైట్ కూడా వచ్చి ఇక ఎప్పుడు అంటే పాపం దీనికి ఆలోచన ఉంటుంది, ఏదో కాదు ఆలోచన ఉంటుంది పాపం అనుకొని మబ్బులో అలారం పెట్టింది. ఈ మబ్బులో లేచి వచ్చినా నేను. వాడికి ఫేవర్ చేసావా? చేయలేదు మేడం, చేయలేదు. కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి కాక ముందేమో వాళ్ళ అమ్మ నాయన ఇంట్లో ఉన్నది. ఇప్పుడు పెళ్లి కాక ముందేమో ఉన్నావు మా ఇంట్లో, ఇప్పుడు ఎందుకో ఉండవు. వాళ్ళిద్దరు ముసలోళ్ళు, మేము ఇద్దరం ఆడ చిన్నదే ఇల్లు, ఇరుకు ఇల్లు, ఎట్లా వండుకోవాలి? వేరే రూము ఉన్నది, ముంగట ఉన్నది, అది సాఫ్ చేసుకొని ఉందాము అని చెప్తే వినది. బాంబే పోయినాం, బాంబే పోదాం. మీరు ఫోన్ చేసిరు నాకు మంచిగా వండుకుంటా, నాతో మంచిగా వండుకుంటా. వద్దంటే వద్దని పెట్టుకున్నది మేడం.
మొన్న పోలీస్ అందరిని పిలిపించి ఏమంటది ఇన్ని రోజులకు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది, ఏం అవసరానికి మాట్లాడుతుంది అని అందరిని పిలిపించి అడుగుతుంది. ఏంటమ్మా ప్రాబ్లం? రోజు నైట్ అంతా ఇదే గొడవల, పొద్దంతా ఇదే గొడవల, ఏదో ఒకటి పెద్ద మనుషులు అలా మాట్లాడుకొని చేసుకోవచ్చు కదా అని తిట్టిన మేడం. నేను వద్దంటే అందరిని పెద్దోళ్ళు అందరిని పిలిచిన మేడం. సరే నువ్వు ఎలా చెప్తావు? నేను వద్దంటలేను మేడం, వద్దంటలేను, గొడవలు వద్దంటున్నా నేను. ఆమెను వద్దని అవసరం నాకు లేదు. ఇంట్లోకి రాగానే ఫోన్ల మీద ఫోన్లు ఎందుకు వస్తుంది మేడం? నా పాప బాగాలేక చేసిన మేడం. అంతకు ముందు నాకు ఫోన్ లేదు, ఫోన్ చేయలేదు. సరే ఓకే అమ్మా, నువ్వు చెప్పేది చెప్పావు, అమ్మాయి చెప్పేది చెప్పింది. ఇప్పుడు నేను లాయర్ గారిని పిలిచాక మా ఆవిడ చెప్పింది విన్నాక నేను ఏం చెప్పాలి చెప్తాను. సరే రండి. సంతోషి రఘు, నాకైతే సంతోషి కొంచెం ఓపికగా ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేదేమో కదా సార్. బట్ తన వల్లనే ఇలాంటి ఒక స్థితి తను తెచ్చుకుందని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పండి. మేడం, ఇక్కడ సంతోష్ని రఘు వాళ్ళిద్దరు జీవితానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ప్రధానంగా ఇక్కడ సంతోష్ని గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి జీవించినా కూడా చాలా వరకు వీళ్ళ ఆలోచన శైలి ఎక్కడా కూడా ఒక పొంతన లేకుండా నడిచిందేమో అని అనిపిస్తుంది. అంటే ఇద్దరు వ్యక్తిత్వంలో ఒక విధమైనటువంటి లోపం నాకు కనిపిస్తుంది మేడం. ప్రధానంగా చూసుకుంటే కనుక సంతోష్ని ఎంత కాదు అనుకున్నా కూడా తన ఆలోచన శైలి ఎప్పుడైతే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి భర్త దగ్గరకు వచ్చిందో, తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమించి తనని పెద్ద చేశారో, ఏ విధమైనటువంటి ఆప్యాయత ప్రేమను వాళ్ళు చూపెట్టారో, ఎగ్జాక్ట్లీ అదే పద్ధతిలో భర్త దగ్గర నుంచి కూడా ఆ అమ్మాయి ఆశించడం అనేది జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. తను భర్తకి ఏమి ఇస్తున్నాను అనేటటువంటి దానికంటే ప్రతి క్షణము అనుక్షణము భర్త దగ్గర నుంచి తను ఏం పొందుతుంది అనేటువంటి ఒక విధమైనటువంటి అనొచ్చు అనకూడదని నాకు తెలియదు, కానీ ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ధోరణితో తన జీవితం సాగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి దగ్గర నుంచి ఆశిస్తున్నప్పుడు ఆశించి కోరుకోవటం వేరు, ఆశించి కోరుకుని ఫ్రస్ట్రేట్ అవటం వేరు. అంటే తను ఆల్మోస్ట్ ఒక ఫ్రస్ట్రేషన్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే విపరీతమైనటువంటి కోపము, ఉద్రేకము, ఆవేశంలోకి వెళ్ళిపోయిందేమో అని అనిపిస్తుంది. తన భర్తకి ఇచ్చినటువంటి ఎంత సమయం ఇచ్చింది తన భర్తకి అనేటటువంటి దానికంటే ఆ భర్త దగ్గర నుంచి ప్రతి క్షణం తను ఏదో కావాలి కావాలి అని కోరుకోవటంతో ఏంటంటే అతను ఎంత ఇస్తున్నా కూడా ఆ బకెట్ అయితే నిండలేదు. అంటే తన కోరికలు అయితే కనుక ఎక్కడా చల్లారలేదేమో అని. దాంతో ఎప్పుడూ కూడా తనకి తన భర్త దగ్గర నుంచి ఏదో రాలేదు అనేటటువంటి లెక్కే ఉంది, కానీ ఏం వచ్చింది అనేటటువంటి లెక్క అన్నది ఆమె మనసులో ఎక్కడా కూడా లేదు. తద్వారా జరిగినటువంటి పరిణామం ఏంటంటే కనుక ప్రతి క్షణము ఆ అమ్మాయికి ఒక నిరాశ, నిస్పృహ. రఘు ఆ అమ్మాయిని పూర్తిగా అర్థం చేసుకుని తనకు కావాల్సినవన్నీ ఇచ్చాడు అని నేను అనట్లేదు. ఆ అమ్మాయికి చాలా వరకు చేసినా కూడా అది చేసినటువంటి రఘు సిన్సియర్గా చేశాడా లేదా అనేటటువంటిది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇచ్చేది కొద్దిగా అయినా కూడా ఇచ్చినప్పుడు ప్రేమతో ఇచ్చాడా లేదా అనేటటువంటిది నెంబర్ 2. సో ఈ అమ్మాయి ఆశించటం, అతను ఇచ్చేటటువంటిది ప్రేమతో, పూర్తి స్థాయి ప్రేమతో ఇవ్వకపోవటం వలన ఏమైంది అంటే కనుక వీళ్ళిద్దరూ జతగా నడిచేటటువంటి ప్రయత్నం చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. అయితే సంతోషిని యొక్క మానసిక పరిస్థితిని మనం కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక ఈ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన శైలి అనేటటువంటి మాట నేను ఎందుకు అన్నాను అంటే కనుక భర్త దగ్గర నుంచి ఆశించడమే కాకుండా గివ్ అండ్ టేక్ బిహేవియర్, ముందుగా నేను అతనికి ఏమి ఇస్తున్నాను అనేటటువంటి ఆలోచన ధోరణితో బహుశా మొదటి నుంచి నువ్వు ముందుగా నడుచుంటే కనుక బాలామణి అనేటటువంటి ఒక పరాయి స్త్రీ అతని జీవితంలో ప్రవేశించకుండా ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక స్పాంజ్లో ఉండేటటువంటి నీరుని ఏ విధంగా అయితే పిండి దాన్ని డ్రై చేసేస్తామో అది ఆ పద్ధతిలో ఏంటంటే అతను కంప్లీట్గా పిండేసి అతను ఇంకా ఏది ఇవ్వలేనటువంటిది, చేయలేనటువంటి పరిస్థితుల్లోకి అతను వెళ్ళిపోయాడు. ఇంత చేసిన తర్వాత నేను ఇంకా నీకేం చేయాలి అనేటటువంటి ప్రశ్న నిన్ను అడిగేటప్పటికి నువ్వేమంటున్నావు, నువ్వేం చేసావు అని అడుగుతున్నావు.